వెల్కమ్ టు న్యూస్ 360. ఇవాళ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. రేపు ఉదయం ఆయన అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన తిరుమల చేరుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు 10 గంటల 30 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్. దర్శనానంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజల పేరుతో జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం 7 గంటలకు ఆయన తిరుమల చేరుకోనున్నారు. రోడ్డు మార్గాన కొండపైకి ఆయన వెళ్ళనున్నారు. రాత్రికి అక్కడ బస చేసిన అనంతరం రేపు ఉదయం 10:30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్మోహన్ రెడ్డి. దర్శనానంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్ళనున్నారు. ఇటు ఈరోజు సాయంత్రం తిరుపతికి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు ముఖ్య నేతలంతా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆయన తిరుమల చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు వాళ్ళంతా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు జగన్ డిక్లరేషన్ పత్రం మీద సంతకం చేసి కొండ మీదకు వెళ్తారా లేదనేది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. మొత్తం మీద ఇవాళ రేపు జగన్ తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తలో చేసింది ఇవాళ సాయంత్రం తిరుపతికి రానున్నారు జగన్మోహన్ రెడ్డి. పాప ప్రక్షాళన పూజల పేరుతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రేపు రాష్ట్రమంతటా వైసీపీ కార్యకర్తలు ముఖ్య నేతలు ఈ పూజల్లో పాల్గొనాలంటూ లడ్డూ అపవిత్రంగా సంచి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాప ప్రక్షాళన పూజ పేరుతో ఆయన ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆయన రోడ్డు మార్గాన కొండకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న అనంతరం తిరుమలలో రాత్రికి బస చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అనంతరం దర్శనానంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన డైరెక్ట్గా బెంగళూరుకు వెళ్ళనున్నారు. తలో చేసింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాయంత్రం తిరుపతికి వెళ్ళున్నారు. అక్కడి నుంచి ఆయన సాయంత్రం 7 గంటలకు తిరుమల చేరుకున్నారు. రోడ్డు మార్గాన ఆయన తిరుమల కొండకు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు పోలీసులు యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. ఎటువంటి సభలు సమావేశాలు గుమికూటం కానీ ఇటువంటి
చేయకూడదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అటు సాయంత్రం ఆయన తిరుపతికి చేరుకున్న అనంతరం ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు, తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు అక్కడి నుంచి తిరుమల చేరుకునేందుకు వైసీపీ ముఖ్య నేతలంతా ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి 7 గంటలకు ఆయన తిరుమల చేరుకున్న అనంతరం రాత్రికి అక్కడే బస చేరినారు. ఇక రేపు ఉదయం 10:30 గంటలకు ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేరినారు. పాప ప్రక్షాళన పూజల అనంతరం ఆయన తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఏ